4-5 కార్యక్రమాలను మనం జరుపుకుంటా ఉన్నాం. ఒకటి ముఖ్యంగా మీ అందరూ కూడా చాలా కాలంగా కొత్తగా పెళ్ళైనా ఇంట్లో ఎవరైనా కొత్తగా సభ్యులు వచ్చినా వాళ్ళకు రేషన్ కార్డుకు సంబంధించి చాలా కష్టాలు పడ్డారు. రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు అక్కన్నపేట మండలానికి సంబంధించి దాదాపు 3032 మంది కొత్త సభ్యులు, అంటే మీ కుటుంబంలో 4 ఉంటే కొత్త వాళ్ళు వస్తే అంటే పిల్లలు ముఖ్యమో లేకపోతే కోడలు వస్తారో ఆ సభ్యులను చేర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా 10 ఏళ్ళు. అటువంటి వాళ్ళను అక్కడపేటలో 3032 మంది కార్డ్స్, 32 మందిని 2061 కార్డ్స్లో వాళ్ళకు కొత్తగా జాయిన్ అవుతా ఉన్నారు. దాంతో పాటుగా 1403 రేషన్ కార్డులు ఇస్తున్నాం. కొత్తవి 1403 రేషన్ కార్డులల్లో 4369 మందికి, అంటే రేషన్ కార్డు 3-4 సభ్యులు ఉంటాయి కదా, ఆ విధంగా 4369 మందికి 6 కిలోల చొప్పున రేపు సన్న బియ్యం మొదటి వారం తీసుకునే విధంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటు కొత్తగా అయినటువంటి 3032 మందికి ప్లస్ 4369 మొత్తం మంది 7401 మంది ఈ మండలంలో కొత్తగా 6 కిలోల రేషన్ తీసుకుంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను కూడా మాజీ ఎంపీగా ఊర్లలో నాయకులుగా తిరగడానికి పోయినప్పుడు సార్ మాకు ఒక రేషన్ కార్డు ఇప్పి, మాకు కొడుకు పెళ్ళైంది, మామూలు పిల్లలు పుట్టిండ్రు, ఓ రేషన్ కార్డు మా ఇంట్లో కోడలు వచ్చింది, ఎవ్వడు ఎన్ని బతుకున్నా మీరు ఎన్నిసార్లు కాయిదా పెట్టుకున్నా రేషన్ కార్డు రాలేదు. అంతేనా? తప్ప రేషన్ కార్డు అడగలేదు మీరు ఎప్పుడన్నా? ఇచ్చింది. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలో రాగానే నేనే ఆర్టీసీ మంత్రి అయినా 7 తారీఖున ప్రమాణం చేయగానే 9 తారీఖున నేను మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినాం. మొన్ననే 200 కోట్ల మంది మహిళలు ట్రిప్స్ ప్రయాణం చేస్తే 6,800 కోట్ల రూపాయలు దాని టికెట్ల విలువ. మీరు 6,800 కోట్ల రూపాయలు మీ ద్వారా ఖర్చు కావాల్సినాయి ప్రభుత్వం ఆర్టీసీకి కట్టింది. ఇలా ఆర్టీసీలో మీరు అంతా కూడా మహిళలు ప్రయాణం చేసి ఒకసారి మహిళలు ప్రయాణం చేసినట్టు చేయడం ఉంటుంది. అమ్మగారింటికి ఎన్నికల ముందు కూడా అమ్మగారింటికైనా అత్తగారింటికైనా గుడికైనా బడికైనా దవాఖానకైనా ఫ్రీ బస్ ఎక్కదని చెప్పిన ఫ్రీ బస్ అమలవుతుంది. అదేవిధంగా దొరికితే సీట్ దొరికితే 2-3 బస్సులు కొన్నాం. డ్రైవర్లను కండక్టర్లను కొత్త వాళ్ళను పెడుతున్నాం. అదేవిధంగా మీ అందరికి కూడా ఇలా నెలకు 600, 700, 800, 1000 రూపాయలు అయ్యే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ వస్తుందా? వచ్చిన ఒకసారి ఫ్రీ ఉంటుంది. ఏమని వస్తుందా తల్లి? ఇలా ఈ మండలంలో 519 ఇందిరామిల్లు ఇచ్చినాం. 10 ఏళ్లలో అక్కన్నపేట మండలానికి చాలా మంది నాయకులు రాజకీయాల్లో ఉన్నాం. అక్కన్నపేట మండలానికి 10 ఏళ్లలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇవాళ ఇందిరామిల్లు 519 ఇచ్చిన ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ₹1 అవినీతి లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ మళ్ళా కూడా ఇంకోవాలని మిస్ అయ్యి వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుండు అనుకుంటే వాళ్ళ పేరు మనం అడిగినాం. రాజకీయాలు లేవు, పైరేవి లేవు. అర్హత ప్రకారంగా 519 ఇల్లు ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అన్ని కాక ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేది కాదు. ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం 3 నెలలు ఒకటిసారి ఇచ్చినాం. సన్న బియ్యానికి సంబంధించి కూడా 7 వేల ఇలా కడుపు చల్లగా ఉన్నారని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన పనిని చేసినట్టు చెప్తారు. ఆ విధంగా సన్న బియ్యంతో పాటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆనాడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళంతా కరెంట్ ఉండదని తిట్టు దగ్గర కరెంట్ అవుతుందా? మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పుడే పెద్ద లిస్టు చదివింది లేకుండా మా అధ్యక్షురాలు, మండల అధ్యక్షురాలు ఎన్ని కార్యక్రమాలు 14 రకాల కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేవేల మీటింగ్ పెట్టి చెప్పిన డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇచ్చిండు. మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలి. దానికి అనుగుణంగా సోలార్ ఇస్తున్నాం, పెట్రోల్ బస్సులు ఇస్తున్నాం, క్యాంటీన్ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం. మీ మండలం రాలే. ఈసారి 70,000 నష్టపోయేది మీరు. నేను ఇస్తా 70,000 పక్కన దిగుబాటు తీసుకొని చెప్పింది కాబట్టి తప్పకుండా. వాస్తవంగా కరీంనగర్ జిల్లా పెట్టిన ఒక మాటల్లో కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ ఇట్లా 4 జిల్లాలు పెడితే
కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనుకున్నాం. మా కరీంనగర్ మంది ఇచ్చారు, 2 మండలాలకు ఇచ్చి ఇయ్యలేదు. తొందరలో 1 నెలలో 2 నెలలలో అన్ని మండలాలకు ఆర్టీసీ బస్సులు వస్తాయి. ఆర్టీసీ బస్సులు సోలార్ వచ్చిందా మీకు? ఆ విధంగా ముఖ్యమంత్రి సహాయం అనేది నేను మళ్ళొక్కసారి ఇంతకు అనేక సందర్భాలు చెప్పిన, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరైనా పెద్ద మనుషులు మోకాళ్ళ ఆపరేషన్ చేసుకోవాలన్నా, కన్ను ఆపరేషన్ చేసుకోవాలన్నా, ఇంకేదైనా గర్భసంచికి సంబంధించి అయినా ఏదైనా ఇబ్బందులు మీకుంటే ఇక్కడ ఏదైనా సిద్ధిపేట చేసుకుంటావా, హన్మకొండలా, కరీంనగర్లా మీ ఇష్టం. కాదు హైదరాబాద్ చేసుకుంటాం అంటే కూడా నా మనిషిని ఇచ్చి మీకు మంచి ప్రత్యేకించి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పిన. అట్లనే మీరు ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకున్న పైసలు పెట్టి అది ఆరోగ్యశ్రీ కింద రాలే, కొన్ని పైసలు ఖర్చు అయినాయంటే ఆ బిల్లులను తెచ్చిస్తే కూడా ఇక్కడ ఇప్పటికే మామూలు లెక్కేసి ఇచ్చారు. 443 చెక్కులు ఇచ్చినట. 1,56,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ఇచ్చింది ఈ మండలంలో. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయం చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగు కదా, ఆ సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,56,00,000 443 మందికి ఇచ్చినాం. ఆరోగ్యం చెడిపోతే కూడా మా లీడర్ ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు దావల్ల, మా ఊరు నుంచి పలానా పేషెంట్ వచ్చినట్టే అక్కడ మనుషులు చూపెట్టా, మీకు గవర్నమెంట్ చూపెట్టింది. ఇవన్నీ బాగుండగానే మరి ఎట్లా అసలు మన దగ్గరికి ఏది 7 వేల దావకాలు పోతే డయాలసిస్